మందిరంలో అనౌన్స్మెంట్ చేస్తారు. హైదరాబాద్ అంట, హెబ్రోన్ అంట, భక్త సింగ్ గారు అంట, యూత్ క్యాంప్ అంట. ఇదేంటి కొత్త మాట? హైదరాబాదు, హెబ్రోను, బ్రదర్ భక్త్ సింగ్, మళ్ళీ ఏంటి యూత్ క్యాంప్. ఇంకా ఏమి తిప్పలు పడ్డాను. హెబ్రోన్ యూత్ క్యాంప్ అయినా ఇంకా హెబ్రోన్ అంతా నాదే. హెబ్రోన్లో దిగినాను. ఇది ఏమిటి ఇంత బాగుంది, ఎంత పరలోకంలాగుంది ఇది. ఇంకా ఆయన ఆ పాటలు, ఆ భోజనాలు, ఆ ప్రేమ పలకరింపులు, ఆ మాటలు. నాకు అప్పుడు హెబ్రోన్ యూత్ క్యాంప్లో యవనస్తులకు పాటల బుక్ అమ్మేవాళ్ళు తెలుసా అండి, గుర్తుందండి? ఆ బుక్ కూడా ఏంటంటే ₹3. మన దగ్గర పైసలు లేవు. ఎట్లా బాగు నోట్బుక్ తీసిపెట్టి ఆ బుక్లో పాటలన్నీ బుక్లు ఎక్కించుకుంటాను. మీకు అర్థమైందో లేదో? మీకు అర్థమైందండి? ₹3 కూడా పాటల బుక్కి డబ్బులు లేవు. ఎట్లా వచ్చానో నాకు తెలియదు. అది పెద్ద తిప్పలు పడి వచ్చిన. యూత్ క్యాంప్కి వచ్చేసిన ఆ ఎప్పుడైనా సంతోషం. శుక్రవారం ఏం చేశారంటే బాప్తిజం తీసుకునే వాళ్ళు రేపు మధ్యాహ్నం క్లాస్కి రావాలన్నారు. బాప్తిజం అంటే ఇంకంతకంటే ఏం కావాలా? ఫస్ట్ పోయి నిలబడ్డా. ఆయన అడిగాడు, నా కథ అంతా అడిగా. నా కథ అంతా చెప్పినా. కథ అంతా చెప్పినాక నువ్వు పాపాలు ఒప్పుకున్నావా అన్నాడు. ఏం చెప్పండి పాపాలు ఒప్పుకున్నావంటే పాపాలు అంటే ఏంటి అన్నాడు అని అడిగాను. ఆయన ఇంత లిస్టు చూపించాడు. ఇవన్నీ నేను పాపాలు చేసినాను అంటే, మరి పాపాలు ఒప్పుకోనాడు. ఎక్కడ ఒప్పుకోవాలన్నా అంటే రూమ్కి వెళ్ళి రూమ్లో ఒప్పుకోనాడు. మీరు నమ్మరు చెప్తే గదిలోకి వచ్చినాను, పొద్దున తెల్లారదాకా పాపాలు ఒప్పుకుంటాను. అయిపోట్ల పాపాలు. సాయంత్రం మొదలు పెడితే రేపు పొద్దున్న దాకా అన్నం తినలేదు. ఇంకా ఒప్పుకుంటాను. నాకు గుర్తొచ్చిన ప్రతి పాపం ఒప్పుకుంటానా. ప్రభువా ఈ పాపం చేసిన, ప్రభువా ఆ పాపం చేసిన, ప్రభువా ఈ చెడ్డ మాట మాట్లాడిన, ప్రభువా ఆ సినిమా చూసిన, ప్రభువా వీళ్ళని కొట్టిన, అది తిట్టిన, ఈ దొంగతనం చేసిన, నా హృదయంలో నెమ్మది లేదు, నాలో దయ్యం ఉంది. ప్రభువా రాత్రంతా నీ రక్తంతో నన్ను కడుగు. ప్రభు ఆయన ఒక మాట చెప్పాడు, యేసు రక్తం కోరుకో. యేసు రక్తము పాపము. ఒప్పుకుంటానే ఉన్నా. తెల్లారింది. అప్పుడు నాకు తెలిసింది, నాలో నుంచి ఒక పెద్ద దురాత్మ, దయ్యం వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చేసింది. అది మొదలుకొని దేవుడు నాతో తర్వాత నాకు తెలియకుండా సంతోషం. ఎంత సంతోషమో! ఆ సంతోషం నా గుండె పగిలిపోతుందేమో అన్నంత సంతోషం. చెప్పండి, ఆ గుండె పగిలిపోతుందేమో అన్నంత సంతోషం వచ్చేసింది. తర్వాత బాప్టిజంకి నిలబడ్డాను. ఆడ తొట్టి ఉంది, ఆడ తొట్టి రా అన్నారు. లోపల పోయిన పటాను ముంచారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామన ముంచినారు. ఇక పో అన్నారు. ఇంతేనా బాప్తిజం అన్నా? ఇంతే, ఇంకేమన్నా చేస్తారు? అడవిలో పడుకున్నా. ఏం లేదు, ఇంకా పో అన్నారు. ఇదేందో భలే ఉంది. అట్లా ముంచినారు, పంపించారు. మునిగినాను, అయిపోయింది.